సంవత్సరం మీరు జయకరమైన మనస్తత్వం కలిగి ఉండాలంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ సంవత్సరంలో మీకు జయం ఉంటుందని యేసు నామంలో మనం ప్రకటించాం. అవును కదా? ఎంతమంది నమ్ముతున్నారు? మీ అందరికి ఏముంటాయి తెలుసా? పోరాటాలు ఉంటాయి. డోంట్ ఎక్స్పెక్ట్ విక్టరీ వితౌట్ అ బ్యాటిల్. యు ఆర్ సేయింగ్ గాడ్ గివ్ మీ విక్టరీ. గాడ్ సేయింగ్ ఫైట్, డన్, డీల్ డన్, లెట్స్ గో ఫైట్. నువ్వు అంటే నేను పోరాడిన భయం వేస్తుంది. అరే రింగ్లో దగ్గర నేను జయిస్తాను, పోరా గోలియత దగ్గర నేను జయిస్తాను, చైరా యుద్ధం నేను జయిస్తాను, నీకు ముందుగా వెళ్ళేదని దేవుడిని గిద్యోను నీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. గిద్యోను అంటున్నాడు, నువ్వు నిజంగా నా తోడున్నామంటే నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ప్రభు దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాడు మరలా 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 మరలా. వన్స్ గాడ్ కన్ఫర్మ్, దిగడు యుద్ధంలో, పోరాడాడు, పోరాటాడు, గొప్ప కార్యాలను చూశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటానికి సిద్ధమా? ఈరోజు సవాళ్ళు వస్తే పోరాటాలు వచ్చేటప్పుడు మనుషుడు సతమతం అయిపోతున్నాడు. పోరాటాలు వచ్చేటప్పుడు మనుషుడు భయపడిపోతున్నాడు. పోరాటం అంటే నాకు వద్దే ఇదే సరిపోతున్నాడు బాబు. దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్. లెట్స్ బి ఆనెస్ట్. ఆర్ యూ రెడీ టు టేక్ రిస్క్? ఆర్ యూ రెడీ టు గో ఇన్ అన్సర్టనిటీ, స్టెప్ ఇన్ టు అన్సర్టనిటీ? ఎవ్వరు చేయలే, నువ్వు చేస్తానికి సిద్ధమా? ఎవరు ప్రయత్నం చేయాలి, నువ్వు చేస్తానికి సిద్ధమా? ఇందుకు వచ్చిందిలే, నీ తోడు దేవుడు ఉన్నాడు, చేయవా? దేవుడు నీకు జయమిస్తాడు. ఎవరికి చేయలేదు, ఎవరు చేయలేదు, నీకు చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ వాగ్దానం అదే, నిన్ను నిర్ణయించుకుంది అదే, నీకు ఇచ్చిన అభిషేకం అదే. అందరు చేశారా చూడొద్దు, దేవుడు చెప్తున్నాడా చూడు. అందరు చేశారా ముఖ్యం కాదు, దేవుడు నిన్ను చేయమంటున్నాడా అదే ముఖ్యం. నీవు దేవుడు చేయమన్నాడని నమ్మితే డోంట్ డౌట్, టేక్ ద స్టెప్. కానీ పోరాటాలు వస్తాయి. నెహెమ్యా, దేవుని ఆలయం కడుతున్నాం, దేవుని మహిమ కొరకే కడుతున్నాం, దేవుని చిత్తంలోనే చేస్తున్నాం. శత్రువులు వచ్చారు, సొంత వారే వచ్చారు, ప్రాంతంలో ఉన్నవారే ఎదురు తిరిగారు, లోపల ఉన్నవారే దూషిస్తున్నారు. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్? బికాస్ వీ థింక్ గాడ్ బీయింగ్ విత్ us ఇస్ అ స్మూత్, చిల్, కామ్ రైడ్. నో, ఇట్ ఇస్ నాట్. ఇట్ ఇస్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగం. పోరాటాలు ఏమన్నా రానే చూసుకోదాం, మైండ్ సెట్ ఉండాలి. కొన్నిసార్లు అనారోగ్యములు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి, దెబ్బలు కలుగుతాయి, ఫెయిల్యూర్స్ లాగా అనిపిస్తుంది, సొంత వారే దూషిస్తాం జరుగుతుంది. బట్ దెన్ డోంట్ మైండ్. యోసేపు చూడండి, వాళ్ళ అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు తను యోసేపు అని తెలియజేసిన వెంటనే అన్నలు కంగారు పడ్డారంట, ఒరే మనల్ని చంపేస్తాడేమో అని. కానీ అన్నలతో యోసేపు ఏమంటున్నాడు, మీరు కీడు ఉద్దేశించారు, కానీ దేవుడు ఎలాగ మార్చాడు? మేలుగా మార్చాడు. మీరు నన్ను కొట్టారు, మీరు నన్ను చంపుతానికి ప్రయత్నం చేశారు, మీరు నన్ను అమ్మేశారు, నాన్నతో నేను చచ్చానని చెప్పారు, నన్ను దూరం చేసేసారు, నా జీవితాన్ని అంధకారం చేస్తారు, నన్ను అనాథన చేస్తారు, నా జీవితాన్ని పాడు చేస్తారు. ఆయన కంప్లైంట్ చేయాలంటే బోల్డ్ ఉన్నాయి, కానీ ఒకే మాట అంటున్నాడు, అన్నలారా మీరు కీడు తలంచారు, మీరు కీడు చేయలేదని చెప్తారు. అన్న మీరు మేలు చేశారని చెప్తా, ఉన్నదే చెప్తున్నారు. మీరు కీడు తలంచారు, కానీ దేవుడు మేలుగా మార్చాడు. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు ముందుగా మన కొరకు. ఆయన చదివి చూడండి, ఆయన చెప్పేది మన కొరకు ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. సో హీ హ్యాడ్ అ మైండ్ సెట్, దేవుడు నా తోడు. నిజంగానే దేవుడు తోడున్నాడండి. ఎందుకంటే దేవుని వాక్యలో చూస్తే యోసేపు తోడు దేవుడు ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. 44 ఉన్నప్పుడు యోసేపు తోడు దేవుడు ఉన్నాడు. అక్కడ నుండి చెరసాలలో వెళ్ళినప్పుడు దేవుడు యోసేపు తోడున్నాడు. అక్కడ నుండి మనం చూస్తాము దేవుని ఆత్మ యోసేపు పైన ఉంటాము, ఫరోవే చెప్తాము. సో గాడ్ హ్యాస్ బీన్ విత్ హిమ్. ఈ సంవత్సరం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా సాధించాలంటే పోరాటాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యర్థమైన వ్యక్తులు ఎదుర్కొంటారు, దూషకులు ఎదుర్కొంటారు. బట్ దెన్ హ్యావ్ అ విజన్. దేవునిలో నీవేమై అన్నావు? పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నారా? ఒక దృష్టి కలిగి ఉన్నారా? మీ కోరికల నిర్ణయాలు, ఐ యు షూర్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ? ఈరోజు చాలామంది నాట్ షూర్, లెట్ మీ ట్రై, స్టాప్ ట్రైంగ్, బీ షూర్ టు కాన్ఫర్. అందుకని చాలామంది నాట్ షూర్ కాబట్టి ఒక చిన్న పోరాటం పడతాయి, ఆటంకాలు వచ్చి ఆపేశానండి. దేవుని చిత్తంలో వెళ్తే ఆటంకాలు రావని ఎవరు చెప్పారు? ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి.
కానీ అన్నిట్లో దేవుడు నీకు సమస్తము, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అండి. దేవుని వాటిలో చూస్తే Psalms 34:19, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. అంటే నీతిమంతులకి ఏం కలుగుతాయంట? ఆపదలు అనేకములు. కానీ యెహోవా వాటి అన్నిటి నుండి తప్పిస్తాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి చిరునవ్వుతో, భయపడకండి, దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడని చెప్పండి. ఎందుకంటే పోరాడటానికి సిద్ధం అంటే చాలామంది భయం వేస్తుంది. లేదు 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 లేదు. అందుకనే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కరెక్ట్గా వస్తే నెక్స్ట్ పాయింట్ అంతా నీట్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఐ యామ్ ఎంఫసైజింగ్ ఎవ్రీథింగ్ ఓవర్ అండ్ ఓవర్. నీవు దేవుని యందు ఏమై ఉన్నావు, క్రీస్తు ద్వారంగా నీకేం అనుగ్రహించబడింది, అది నీ మనసులోకి దిగింది అనుకో, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగావు అనుకో, ఒకే మాట అంటండి, ఈ భూమి పైన ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఎవరంటే ద హోలీ స్పిరిట్. భూమి పైన ద మోస్ట్ పవర్ఫుల్ స్పిరిట్, పవర్ ఫోర్స్ ఇస్ హోలీ స్పిరిట్, అండ్ దట్ హోలీ స్పిరిట్ ఇస్ లివింగ్ ఇన్ యూ. ఏంటి నీ భయం? ఆ ధైర్యం, నిశ్చయత నీ కలిగినప్పుడు నువ్వు చేసేది ఏదైనా సరే చూసుకోదాంలే, ఒక అడుగు గుంట డుప్పు 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 అది అలవాటు అవుతుంది. మొదటిసారి, రెండోసారి దేవుడు తన కార్యములు జరిగిస్తావు, నువ్వు చూసినప్పుడు నీలో ఒక నిశ్చయత కలుగుతుంది, నీవు ధైర్యంగా ముందుగా వెళ్ళగలుగుతావు. దేవుని వాక్యలో చూస్తానండి, కీర్తనలు 115:16 చదువుదామండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమి ఎవరికి ఇచ్చాడంట? పక్కలను చూసి కొంచెం చిరునవ్వుతో, మీకు ఇచ్చాడండి అని చెప్పండి. ఆకాశం నీకు అవ్వలే, భూమి నీకు ఇచ్చాడు. భూమి నీది, నీ దాంట్లో దూరాడు సాతాను, నీది వాడు దోచుకుంటున్నాడు. నువ్వు అంటున్నావు నాకేం లేదు. దేవుడు ఇచ్చాడు, అడుగు పెట్టు, తీసుకో. దేవుడు ఇచ్చాడు నీకు. దేవుడు మనుషుని చేసినప్పుడు లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. దేనిపైన? ఆకాశంలో ఎగిరే పక్షుల పైన, భూమి మీద పాకే జంతువుల పైన, సముద్రంలో ఈదే ప్రాణుల పైన దేవుడు అధికారం ఇచ్చాడు. మనుషుడికి అధికారం ఇచ్చాడు. లెట్ హిమ్ హ్యావ్ డొమినియన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ డొమినియన్? డొమినియన్ అంటే అధికారం అండి. వారు ఏలనే. ఈరోజు ఏలాల్సి నువ్వు పిరికి పందగా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం నువ్వు జయకరమైన సంవత్సరంగా ఉండాలి, పిరికి పందగా జీవిస్తానికి లేదు. అడుగు ముందుకు తీసి స్వతంత్రించుకోవాలి, వెనక అడుగులు చేస్తానికి లేదు. దేవుని యందు నీవేమై ఉన్నావో తెలుసుకోవాలి. దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలి. పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు కాన్క్వైర్, డిజైర్ బిగ్, ప్లాన్ బిగ్. ఈ నీ జీవితంలో, ఈ మీ సంవత్సరంలో మీరు పోరాడటానికి తెగించాలండి. ఈరోజు చాలామంది దేవుని మీద ఆధారపడని వారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని నమ్మని వారు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. 3 రకాల ప్రజలను ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఒకరు దుష్ట ప్రజలు. ఆ దుష్ట ప్రజలు ఎలాగంటే సర్ప సంతానము వారు. ఈ సర్ప సంతానం అనేటప్పుడు మనుషుడికి మైన కపటము, మనుషుడి మీద ద్వేషము. ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి, ఎవరైనా మిమ్మల్ని ఏ సంబంధము మీ పైన లేకున్నా, మీతో ఏ సంబంధం లేకున్నా, మీతో ఏ కనెక్షన్ లేకున్నా మిమ్మల్ని అసహించిన వారు ఉన్నారా? ఎంతమందికి ఉన్నారు? అంటే మీరు ఎదుర్కొంటారనమాట. మీకు సంబంధం లేదు, మీరెవరో తెలీదు, మీతో బ్రతకలేదు, మీతో జీవితం లేదు, కానీ మీరంతా అసహ్యం. ఇలాంటి మనుషులకి కారణం ఏంటంటే జెలసీ. ఉదాహరణ చెప్తాను, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అలాంటి స్వభావం మీలో ఉందా? జాగ్రత్త. అలాంటి స్వభావాన్ని డినైడ్. మీకన్నా ఘనమైన వ్యక్తిని ఎక్కడన్నా ఏదన్నా చూశారు అనుకోండి అమ్మా, మీకన్నా మంచి చీర కొట్టుకుని, మీకన్నా అందంగా, మీకన్నా చక్కగా ఒక స్త్రీ వచ్చింది, ఎలా చూస్తారు? బికాజ్ ఐ నో లాట్ ఆఫ్ గాసిప్స్. ఏం కత్తిందిలే, పెద్ద కత్తింది, వేసుకుందిలే, మొత్తం పూక్కుందిలే మొహాన్ని. You say you speak out of insecurity and jealousy. అదే చీర నేను కడితే నాకు ఉంటుంది, నేను అనుకుంటా సోకులో. You see, you're not able to accept and appreciate. You see, true maturity is appreciation. తెలుసా? నీవు ఎవరివో నువ్వు తెలిసిన రోజున నువ్వు ఎవరికి భయపడవు, ఎవరి గురించి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వవు.
ఎవరైనా గొప్ప వాళ్ళని ఏమని, యు నో హూ యు ఆర్, యు నో వాట్ ఇస్ యువర్ కెపాసిటీ. నువ్వు ఎవరివో, నువ్వు ఏంటో తెలుసుకున్న రోజున ఇంకోళ్ళని చూసి అసూయ పడవు కానీ అప్రిషియేట్ చేస్తావు. వెరీ నైస్. కొంతమంది ఎప్పుడైనా చూసారా, యూ లుక్ బ్యూటిఫుల్, యూ లుక్స్ వెరీ నైస్, ట్రూలీ అప్రిషియేటింగ్, జెన్యున్లీ అప్రిషియేటింగ్. వావ్, యూ దట్స్ రియల్లీ గుడ్ బ్రో, ఆనెస్ట్లీ అప్రిషియేట్. యు సీ ఫేవర్. ఇఫ్ యూ వాంట్ టు విన్ ఫేవర్, యు నో, ఆఫ్ కోర్స్ ఫేవర్ విత్ గాడ్, ఫేవర్ విత్ మెన్, బట్ దెన్ టు విన్, రిసీవ్ దట్ ఫేవర్, యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ ఫేవర్. దట్ ఈస్ అప్రిషియేట్. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? 16 years, 17 years, arrogant a youth, arrogancy. అరే వాడేంద్రా నేంద్రా తోపు, వాడేంద్రా పోరా, ఎవడికి కావాలరా, తీసి పడేస్తున్నారు మనుషుల్ని. నో అప్రిషియేషన్, నో రెస్పెక్ట్, నో రెస్పెక్ట్. ఇన్నిసార్లు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కొంతమంది యవనస్తులు, యూ హ్యావ్ టు రియల్లీ లెర్న్ హౌ టు స్పీక్. ఇఫ్ యూ వాంట్ సర్వైవ్ లైఫ్, యూ రియల్లీ నీడ్ టు స్పీక్ రైట్. దేవుడు నిన్ను ఘనమైన స్థానానికి తీసుకెళ్ళచ్చేమో, ఘనమైన అవకాశాలు నీకు ఇవ్వచ్చేమో, నీ నోరు సరి లేకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీలో తగ్గింపు, గౌరవం లేకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్తగా వినండి. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ట్రీట్ పీపుల్, హౌ యూ రెస్పెక్ట్ పీపుల్, హౌ యూ టాక్ టు అదర్స్. ఈ రోజు కూడా వెన్ ఐ మీట్ అన్ ఎల్డర్లీ పర్సన్, ఐ కాల్ దెమ్ సర్. వారి రిచ్చా పూరా ఇవన్నీ కాదు, ఐ రెస్పెక్ట్ దెమ్, ఏజ్, సర్. ఈరోజు అలా కాదు, దట్ మ్యాన్, ఏ యూ మ్యాన్ అంట, ఏంద్రా మ్యాన్, దవడ పగిలిపోతుంది. రెస్పెక్ట్ లేదు. హ్యావ్ వాల్యూ. రెస్పెక్ట్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. యూ రెస్పెక్ట్ అదర్స్, ఇట్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. యూనో, ఈరోజు చాలా మంది వారు నేనే 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 నేనే, అందుకనే చాలా మంది శత్రువులు చేసుకుంటున్నారు. దేవుడు మీకు ఇచ్చే అవకాశాలని ఇలా తీసి పడేసుకుంటున్నారు. బీ వెరీ కేర్ఫుల్. రెండో రకమైన మనుషులు ఎవరంటే, ఈ మనుషులు స్వార్థపరులు. హ్యావ్ యు ఎవర్ మెట్ అ సెల్ఫిష్ పర్సన్? నీకేదో నువ్వు అనుకుంటున్నావు, వారు తీసుకోవాలనుకుంటారు. నువ్వేదో కొనుక్కోదాం అనుకుంటావు, వారు కొనేసుకుంటారు. నువ్వేదో తీసుకోవాలి, ఏదో చేద్దామంటారు, ఉద్యోగంలో, ఏదో పనిలో, ఎనీథింగ్ యూ డూ, దే టాక్ సెల్ఫిష్, దే యాక్ట్ సెల్ఫిష్, దే బిహేవ్ సెల్ఫిష్. ఎప్పుడు చూసినా వారి తిండి, వారి మాట, వారి నెత్తర, వారి బ్రతికే, ఇంకోళ్ళ గురించి ఆలోచన ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏం లాభం కలుగుతుందా? లోకం మొత్తంలో అధికమైన ప్రజలు ఇలాగనే ఉంటారు. దేవుని బిడ్డలు ఇలా ఉండకూడదు. ఎనీ సెల్ఫిష్ పర్సన్ కెనాట్ బి కాల్డ్ క్రిస్టియన్, బికాస్ సెల్ఫిష్నెస్ ఇస్ డెవిల్, లూసిఫర్ ఆత్మ. నేను నా సింహాసనాన్ని దేవుని తీసుకుంటా, నేను పైకి ఎత్తుతాను, నేను గణపరచబడతాను, అందరు నన్ను ఆరాధించాలి, అందరు నన్ను గొప్ప చెప్పాలి, అందరు నన్ను మహిమపరచాలి. అది లూసిఫర్ ఆత్మ. సెల్ఫిష్ గెయిన్, సెల్ఫిష్ రీజన్స్, సెల్ఫిష్ పీపుల్, స్టే అవే ఫ్రమ్ దెమ్. ద ఫస్ట్ పీపుల్, సెకండ్ కేటగిరీ. మూడో కేటగిరీ ఎలాంటి వారి దగ్గర నుంచి దూరంగా ఉండాలి తెలుసా? అజ్ఞానం ఉన్నవారు. అజ్ఞానస్తులతో స్నేహం చేయొద్దు. సింపుల్. అజ్ఞానంలో ఉన్నవాడు స్నేహం చేసేటప్పుడు, అజ్ఞాని నీకు సలహా ఇచ్చాడు అనుకో, వాడు తెలియక మాట్లాడుతున్నాడు, ఆ మాట నువ్వు సీరియస్గా తీసుకుని చేస్తావు, నీ జీవితం పాడైపోతుంది. వాడికే తెలియదు, వాడికే సక్సెస్ లేదు, వాడే జయించలేడు, నీకేం చెప్తాడు? లిసన్ టు ద పీపుల్ హూ హ్యావ్ రిజల్ట్స్ ఇన్ లైఫ్. జీవితంలో జవాబులు కలిగిన వారిని ఎనండి. పీపుల్ హూ హ్యావ్ ప్రూవ్డ్. ఈరోజు సోషల్ మీడియాలో ఎలాగైపోయిందంటే, ఎనఫ్ ఆఫ్ అడ్వైజర్స్, ఎనఫ్ ఆఫ్ బ్లాగర్స్, ఎనఫ్ ఆఫ్ అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అందరూ అది చేయాలి, ఇది చేయాలి 10 మందికి చెప్తారు. పొద్దుట్లో ఇస్తే కెమెరా ముందు బ్రతుకు అవి ఏం ఉంటావు. వారు నీకు 10 మాటలు చెప్తారు, నువ్వేం చేయాలో చెప్పి వారు బ్రతికిపోతారు. నువ్వేమో అది చేసి ఇది వర్కౌట్ అవుతలేదు అనుకుంటావు. యూ నీడ్ టు హ్యావ్ కనెక్షన్షిప్, నాట్ ఆన్లైన్. యూ నీడ్ టు హ్యావ్ కనెక్షన్షిప్. సో అజ్ఞానంలో ఉన్నవాడు సలహాలు తీసుకున్నావా, చేతకాని వాడిని సలహాలు తీసుకున్నావా, నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో బీ కేర్ఫుల్. అడుగు చూడండి, దరిద్రుడు సహవాసం చేశాడు అనుకో, ఎప్పటికన్నా ఎవడన్నా గొప్పవాడు అవుతాడా? బికాస్ ఇట్స్ యువర్ మైండ్ సెట్. దరిద్రుడు ఎప్పుడు దరిద్రత గురించే మాట్లాడుకుంటారో, ఒక పూట తిండి గురించే మాట్లాడుకుంటాడు. సడన్గా ఈ దరిద్రుడు కానీ ఇంకొక బ్యాచ్లోకి దిగాడు అనుకో, సక్సెస్ఫుల్ పీపుల్తో నేర్చుకుంటా ప్రారంభిస్తాడు.
మొదటిగా హీ విల్ ఫీల్ లెఫ్ట్ అవుట్, సెకండ్ హీ విల్ సీ హౌ దే ఆర్ వర్కింగ్, మూడోదిగా నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ముందుకెళ్తాడు, అప్పుడు మార్పు వస్తుంది. చెక్ యువర్ సరౌండింగ్స్. ఎలాంటి వ్యక్తులతో మీరు సమయం గడుపుతున్నారు, ఎలాంటి వ్యక్తులు మీ స్నేహితులు, ఎలాంటి వ్యక్తులతో మీరు జీవితాన్ని ముందుకెళ్దాం అనుకుంటారు. బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు నీ తోడు ఉన్నాడంటే, దేవునితో నువ్వు వెళ్తున్నావంటే, దేవునితో నువ్వు ఎదుగుతున్నావంటే, నిజంగా నీ జీవితంలో ఈ 3 ఉంటాయండి. నీ జీవితంలో సంపాదించుకోగలిగిన పొక్కిషము అని ఉందంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి? నీ జీవితం, నా జీవితంలో నేను దేనికి తెగిస్తాను, దేని కొరకు నేను మరణిస్తాను సిద్ధము, దేని కొరకు నా జీవితాన్ని తెగిస్తాను అంటే 3 విషయాలు చెప్పాను. ఏ 3 విషయాలు? మొదటి దేవునిది, రెండోది నా కుటుంబము, మూడోది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నా అసైన్మెంట్. అదే రీతిగా జీవితంలో నువ్వు పొందుకోగలిగిన పొక్కిషము ఉందంటే ఇల్లు కాదు, కారు కాదు, అవన్నీ కమోడిటీస్. అంటే వాడి పడేసేవి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్, నథింగ్ ఈస్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ ఎర్త్. కానీ నువ్వు బ్రతుకున్న కాలము 3 మాత్రం నీలో ఉండాలి. ఈ 3 నీవు సంపాదించుకోవాలి, ఈ 3 నువ్వు కలిగి ఉండాలి. దీనికి రుజువు ఏంటంటే, మొదటిగా నీ జీవితంలో దేవుని, ఒక మాట చెప్పాలి, లెట్ మీ బీ స్ట్రైట్, పరిశుద్ధాత్మతో సహవాసం, దేవుని బిడ్డగా బ్రతికే భాగ్యం, క్రీస్తు నిబంధనలో జీవిస్తాము. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అసెట్. నీవు దేవుని యందు ఏమై ఉన్నావో దాన్ని బట్టి నీ బ్రతుకుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఒక వ్యక్తి ధనవంతుడు అంటే తన బ్యాంక్ బ్యాలెన్స్, తన నెట్ వర్త్, అది లేదా మనిషికి విలువ లేదు. ఒక క్రైస్తవుడికి ఏంటంటే దేవుని కలిగి ఉంటాం. నెంబర్ వన్ అసెట్. ఈరోజు మీరు దేవుని కలిగిన వారంటే యు ఆర్ బ్లెస్డ్. రెండోది ఏంటి తెలుసా? యువర్ పీస్, నీ సమాధానం. ఏదైనా పోగొట్టుకోవచ్చు, సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. ఏమన్నా జరగచ్చు, సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. పీస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు లోకం అంతా ప్రయత్నం చేసేది మనుషుడికి పీస్ ఇస్తానికి. ఈరోజు హౌసెస్ ఆర్ డిజైన్డ్ టు గివ్ యూ పీస్, హోటల్స్ ఆర్ డిజైన్డ్ టు గివ్ యూ పీస్, కార్స్ ఆర్ డిజైన్డ్ టు గివ్ యూ పీస్. Everything in world is created. Interiors you talk about, it's all about peace. Colors they design for your peace. Calm avali, peace ravali. But I'm telling you, దేవుడిచ్చే సమాధానమే నిజమైన సమాధానం. ఈ లోక సమాధానం అంటే ఒట్టొట్టిది. దిస్ జస్ట్ ఫేక్ ఇమిటేషన్స్. బట్ దేవుడిచ్చే సమాధానం నీవు కలిగి ఉంటే, ఐమ్ టెల్లింగ్ యూ, నీవు దేవుడితో సరిగా ఉన్నంత వరకు దేవుడిచ్చే సమాధానం నువ్వు పోగొట్టుకోవండి. నీవు దేవుడితో సరిలేవంటే, పరిశుద్ధాత్మతో కలిసి లేవంటే నీకు సమాధానం ఉండదు. కలవరం, టెన్షన్. ఈరోజు చూడండి, కొంతమంది టెన్షన్. ఈ టెన్షన్లో ఏం చేస్తాడు తెలుసా? పక్క ఇంటి కలుగుతాడు, వాడిని కలుగుతాడు, సంబంధం లేని వాళ్ళందరూ కలుగుతాడు. టెన్షన్ పార్టీలు అంతా టెన్షన్ బ్రతులు కాదు దేవుడు నీకు ఇచ్చేది. పోరాటంలో ఉంటాయి, కానీ సమాధానంతో పోరాడతాం. ఎందుకంటే క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావని తెలిస్తే, గొలియాతు నేను వస్తున్నా భయంతో కాదు, టెన్షన్తో కాదు, నిశ్చయతతో వస్తున్నా. గొలియాతు అంటాడు, నీ తలకాన్ని నరికి, నీ శరీరాన్ని, మాంసాన్ని నరికి ఏం చేస్తా అంటున్నాడు? ఆకాశ పక్షులకి, మృగాలకి పెడతానంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను వస్తున్నాను, జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వస్తున్నాను, నామంలో వస్తున్నాను, నీ తలకాన్ని నేను నరుగుతాను, నీ శరీరాన్ని నేను పెడతాను మృగాలకి, ఆకాశ పక్షులు. యు సీ దట్ బోల్డ్నెస్. మాటకి భయపడలే, చెప్తున్నాడు నేను వస్తున్నాను చూడు. హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫిజికల్ రిలం, హీఈస్ లుకింగ్ ఎట్ ద స్పిరిచువల్ రిలం. మీరు కానీ దేవునితో సరిగా ఉంటే మీ జీవితంలో నిశ్చయిత ఉంటుందండి. 3 ముఖ్యమైన విషయాలు అంటే, మొదటిది అసెట్స్ దట్ యూ కెన్ ఎర్న్. మీకు కలగగలిగింది, మీరు సంపాదించుకోగలిగింది లోకల్. ఒకటి దేవుడితో మీ జీవితం, రెండోది మీ జీవితంలో సమాధానం. ఈరోజు కుటుంబాలు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. భార్యాభర్తలకు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. ఇల్లు ఉంది, వాక్యాలు ఉన్నాయి, సమాధానం ఉందా? లేదు. అంతా సంపాదించిన పెద్ద బిజినెస్లు ఉన్నాయి, సమాధానం ఉందా? లేదు. సమాధానం ముఖ్యం. సమాధానం ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. సమాధానం, పీస్. నెక్స్ట్ మూడోది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఆశపడినవి, ఇంకో మాట చెప్ప, ఆశ అంటే కోరికలు కాదు, దృష్టి. నీవు దేని మీద దృష్టి పెట్టావో అది సంపూర్ణపరుస్తాం. జయాల్ని, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న జయాల్ని. మీ ఇంట్లో
చిన్నప్పుడు అయితే ఇంకా అఫ్ కోర్స్ మెడల్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఇంట్లో మొత్తం షోకేస్ మీద పెడతారు. ఎవరైనా వచ్చినప్పుడు చూపిస్తారు, నేను నేషనల్ ఛాంపియన్ని, ఇదిగో ఇది అప్పుడు ఆ ఛాంపియన్ని, ఇది ఇక్కడ ఛాంపియన్ని, ఇది ఇక్కడ ఛాంపియన్ని. ఇవన్నీ ఏంటి? ట్రోఫీస్. దీస్ ఆర్ యువర్ ఫుల్ఫిల్మెంట్స్. నేను సాధించినవి ఫుల్ఫిల్మెంట్స్. ఈరోజు మీ జీవితంలో మీరు పోరాడిన పోరాటంలో ఒక మనుషుడు కలిగిన ఫుల్ఫిల్మెంట్స్ ఏంటి తెలుసా? తన సాక్ష్యములు. ఎన్ని పోరాటాలు మీరు జయించారు జీవితంలో? ఏది మీ సాక్ష్యం? ఏదైనా సాక్ష్యం ఉందా చెప్తానికి? దేవుడు ఏం చేశాడు మీ జీవితంలో ఏదైనా చెప్తాను ఉందా? దేవుడు ఏం చేయలేదని చెప్పొద్దు, నువ్వు అడుగు తీయలేదని చెప్పు. ఇఫ్ యూ టేక్ ద స్టెప్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బైబిల్ సేస్ ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్, గాడ్ ఈస్ స్టిల్ ఫెయిత్ఫుల్. మన విశ్వాసము తక్కువ ఉన్నా కూడా, మనం విశ్వాసం లేని వారు అన్నట్టు వస్తుందేమో, కానీ ఆ ట్రాన్స్లేషన్ గ్రీక్లో చూస్తే నీ విశ్వాసం చాలా అల్పంగా ఉన్నా కూడా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చేసేది ఘనంగా చేస్తాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్. బట్ దెన్ దట్ ఫెయిత్ఫుల్నెస్ హ్యాస్ టు బి ప్రెసెంటెడ్. గాడ్, హియర్ యు ఆర్. యూ గేవ్ మీ దిస్ ట్రోఫీ లార్డ్, యూ గేవ్ మీ దిస్ విక్టరీ. యూనో, ఆ మార్కింగ్ ఉండాలి, ఆ ట్రోఫీస్ ఉండాలి. నీ సాధనంలో ఏంటి? దేవుడు నీ జీవితంలో ఇచ్చింది ఏంటి? నీవు జయించింది ఏంటి? నీ గొలియాతి ఎవడో? నీ గొలియాతి ఏంటి నీ జీవితంలో? ఏంటి నీ సాధనాలు ఏంటి? ఈ మూడు మీ జీవితంలో ఉన్నప్పుడు మీ జీవితంలో నిశ్చయిత ఉంటుందండి. ఏమో నిజంగా చెప్పాలంటే, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని సాధించాలని చూసినా, ఎంత చేయాలని ప్రయాసపడినా, ఒక మనిషి దేవునితో సరలేకపోతే ఏది జరగదు. సంవత్సరములు గతించిపోతున్నాయి, కాలం గతించిపోతుంది, సమయం గతించిపోతుంది. కానీ మన జీవితంలో మనం దృష్టి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నో డౌట్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కోరేది, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుడు నాకు తెలియజేసిందని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని మెసేజ్ టైటిల్ కూడా అదే పెట్టాను. జయము పొందేవాడు మైండ్ సెట్ ఎలా ఉండాలి? నీకు జయం ఇస్తాడు, ఓ సంతోషం, దేవుడు జయమిచ్చేస్తాడు. నో 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 జయం అవ్వాలంటే నువ్వు పోరాడాలి. గెట్ యువర్ మైండ్ రెడీ, ప్రిపేర్ యువర్ మైండ్. నీ మనసుని సిద్ధపరచుకో, పోరాడటానికి, జయిస్తానికి. నువ్వు అంటావేమో, నా జీవితం, నా కుటుంబస్తులు ఎవరు ఆ స్థాయిలో లేరు, ఎవరు నా బ్యాక్గ్రౌండ్, నా కల్చర్, నా పీపుల్, మన స్టేటస్ అంత లేదు. నువ్వు ఆ గతాన్ని పెట్టిన ఆధారం చేసుకోవద్దు. నీ దేవుని చూడు. నువ్వు దేవుని ఎందు ఏమై ఉన్నావో, దేవుడు నీకు చేసిన వాగ్దానాలు ఏంటో, దేవుడు నీ జీవితంలో తెరబడే తలుపులు ఏంటో నువ్వు చూడు, ముందు చూడు. దాని తగినట్టు ముందుకెళ్ళు. దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగించునుగాక. ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారు? తలలు వంచండి. తలలు వంచి, దేవా, నా జీవితాన్ని లెక్క చూసుకునే అవకాశం, భాగ్యం నాకు దయచేయ. ఎంతో నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో దినాలు వ్యర్థపరుచుకున్నాను, ఎన్నో సంవత్సరములు వ్యర్థపరుచుకున్నాను, ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను. కానీ ప్రభువా, నా జీవితంలో నాకు దృష్టి దయచేయ, జయము దయచేయ. నేను వెళ్తానయ్యా, నేను పోరాడుతానయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నేను జీవిస్తానయ్యా. నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, ఆయన చిత్తానికి మీరు సమర్పించుకున్న వారైతే, ఇక్కడ యథార్థంగా నోరు తెరిచి ఒక ప్రార్థన చేయండి. నా జీవితం మారాలి ప్రభువా, చాలు, ఈ బ్రతుకు చాలు, ఇంక వద్దు నాకు. ఈ ఓటపు బ్రతుకు నాకు వద్దు, ఈ అజ్ఞానపు బ్రతుకు నాకు వద్దు, ఈ అంధకార బ్రతుకు నాకు వద్దు, ఈ చేతకాని బ్రతుకు నాకు వద్దు. నీ మనస్సు మారుతనే కానీ ఏది మారదండి. నీ బ్రతుకు మారాలంటే నీ మనస్సు మారాలి. యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. అపవాది నీ జీవితాన్ని దోచుకోవాలని, నీ సంవత్సరములు దోచుకోవాలని, నీ సమయాన్ని దోచుకోవాలనేది వాడి పని. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు. వాడి పని నేను నాశనం చేయాలని. ఇప్పటికే ఎన్నో సంవత్సరములు నీ జీవితంలో దోచుకున్నాడేమో, ఎన్నో స్థితిగతులు నీ జీవితంలో దోచుకున్నాడేమో, ఎంతో కుటుంబంలో సమాధానాన్ని దోచుకున్నాడేమో. బట్ ఇట్స్ టైమ్ టు క్లెయిమ్ బ్యాక్. దేవుని వాటిలో చూస్తామండి, యోవేలు గ్రంథంలో, నువ్వు కానీ తిరిగి వస్తే, నీవు కానీ తిరిగి వచ్చి తగ్గించుకుని నీ మనసు మార్చుకుంటే, మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగి ఇస్తానంటున్నాడు దేవుడు. గాడ్ కెన్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్. గతంలో ఇరుకుల్లో ఇరుక్కున్నారేమో, అనవసరమైన నిర్ణయాలు చేసి ఇరుక్కున్నారేమో, వ్యర్థమైన పనులు చేసి ఇరుక్కున్నారేమో, అనవసరమైన వారిని నమ్మి ఇరుక్కున్నారేమో. మేబీ యూ హ్యావ్ ఫాలన్ ఇన్ ట్రాప్స్, మిస్లెడ్
బట్ దెన్ టుడే గాడ్ ఇస్ గివింగ్ ఎ న్యూ ఆపర్చునిటీ. ఇదిగో నేను సమస్తం నూతనపరచగలిగిన దేవుడు, సమస్తము నూతనపరచగలిగిన దేవుణ్ణి. సమస్తము క్రొత్తమాయను, పాతవన్నీ గతించను. ఎస్, ఈరోజు మన జీవితాలను నూతనపరచగలిగిన దేవుడు. క్యాలెండర్ మారినంత మాత్రం బ్రతుకు మారదండి, మనస్సు మారుతనే కానీ బ్రతుకు మారదు. రక్షించబడ్డానని చెప్తున్న నీవు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడ్డానని చెప్తున్న నీవు నిజంగా నీ జీవితంలో మార్పు ఉందా? అక్కడ మన జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకోదమ్మా, మన జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకోదమ్మా. ఇదిగోనయ్యా, ఇంతవరకు నేను ఎన్నో తప్పుడు పనులు చేశాను కానీ అన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటాను ప్రభా. అజ్ఞానంలో ఎన్నో నిర్ణయాలు చేశాను కానీ నేను క్షమాపణ వేడుకుంటాను, నేను సమర్పించుకుంటాను. నాకు నూతన ప్రారంభం కావాలి ప్రభా, నాకు నూతన జీవితం కావాలి ప్రభా. ఇప్పుడు మీ కుటుంబం కట్టబడాలంటే దేవుణ్ణి అడగండి. గతంలో మీరు చేసిన అజ్ఞానపు కార్యాలు, అజ్ఞానపు ప్రవర్తన, అజ్ఞానపు స్థితిని బట్టి మీ కుటుంబంను పాడు చేస్తున్నారేమో. బట్ ఆస్క్ గాడ్, గివ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీ లార్డ్. రిస్టోర్ మై మ్యారేజ్, రిస్టోర్ మై లైఫ్, రిస్టోర్ మై ఫ్యూచర్. పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ కరుణ, నీ కృప, నీ ప్రేమను బట్టి వందనాలు. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలోంచి ఇంకో నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. ఈ సంవత్సరం ప్రారంభమే నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను సేవించే జీవితాలు మాకు దయచే ప్రభా. అందరి జీవితాలు ఎరుగున్న దేవా, అందరి పరిస్థితులు ఎరుగున్న దేవా, మా జీవితంలో నీ కార్యములు జరగాలని పెట్టుకుంటున్నామయ్యా. ఈ సంవత్సరం జయం కావాలి, ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేక్ త్రూ కావాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన నీ ఆత్మకార్యాలు చూడాలి, నీ మహిమ గల కార్యాలు అనుభవించాలి ప్రభా. అదే రీతిగా ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా బాప్తిసం తీసుకునే వారు, ఇంకా నీ నిబంధనలో పాలు పొందని వారు ఉన్నవారు, నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ ఉన్నవారిని నువ్వు దర్శించు ప్రభా. నీవు లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా, నీకు వేరుగుంటే మేము ఏమీ చేయలేమయ్యా. వారి జీవితం వ్యర్థపరచుకోకుండా, వారి నీతిని బట్టి కాకుండా నీ దగ్గర వెతుక్కుని వచ్చి నీ చేతుల్లో సమర్పించుకునే జీవితాలను దయచేయమని అడుగుతాం. ఈ నూతన సంవత్సరంలో మాకు అందరికి కావాల్సిన దృష్టి దయచే, శక్తి దయచే, ఘనమైన కార్యములు నీ మహిమాత్మై మా జీవితంలో జరిగించమని పెడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని పెడుకుంటూ, క్రియ కార్యము మా జీవితంలో చూడగలుగుతానికి దాన్ని బట్టి ప్రభా అనేక మందికి మాదిరికరంగా, దీవెనకరంగా బ్రతుకుతానికి సహాయించేమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.